మూడొద్దుల జ్వరం అస్సలే తగ్గుతలేదు. డాక్టర్ తానికి పోతే 2 తీర్ల గోళీలే రాసిచ్చిండు గంతే. అదేగా మొన్న జయక్కోలు వేసిన దావకాన డాక్టర్ అయితే మంచిగా 10 గల టెస్టులు రాసిండట, 5,000 మందులు కూడా ఇచ్చిండట. ఇవాళ తగ్గకుంటే రేపు గటన్న వేస్తా డాక్టర్ తానికి అని చూస్తున్న వల్ల అని ఎవ్వరెక్కువ మందులు రాస్తే టెస్టులు చేస్తే వాళ్ళే మంచి డాక్టర్ అనుకునేటోళ్ళు మస్తు మంది ఉన్నారు లోకం మీద. గట్ల చేస్తేనే పేషెంట్లు తుర్తి అవుతారని తుమ్ములు వస్తున్నాయి అని పోయినా తోక 90 టెస్టులు రాసి మందులు ఇచ్చే డాక్టర్లు కూడా మస్తు మంది ఉన్నారు. ఇక పబ్లిక్ తెలియక గట్లా అనుకుంటారు. అన్ని తెలిసిన డాక్టర్లు మాత్రం పైసల కోసం పబ్లిక్ జోబులకు షిల్లులు పెట్టద్దంటున్నాడు ఆంధ్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సారు. ఆంధ్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సారు కొందరు డాక్టర్లకు మంచిగానే సురుకులు అంటించిండు. అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అవసరం లేకపోయినా ఎక్స్రేలో సిటీలో చివరికి ఎంఆర్ఐలు చేయాల్సిన పరిస్థితి తీసుకురావడం, కాస్త అవగాహన కల్పించి నార్మల్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి రావడం. అగోనట ఇన్నారోళ్ళ డాక్టర్లు అవసరం ఉన్నా లేకున్నా పైసలు పట్టించేందుకు మస్తు గల టెస్టులు రాసి మందులు రాసి జనాలను భయపెట్టిస్తుర్రు. అట్లా వేసుడు పద్ధతి కాదు అని చెప్పుకొచ్చిండు. ఇక అట్నే 4 రకాల టెస్టులు చేయించాలా, 5 సార్లు ఆసుపత్రికి తిప్పాలి, తిప్పితే అప్పుడు డాక్టర్ చాలా బాగా చూసాడు మమ్మల్ని పేషెంట్లు అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళు దీన్ని వాళ్ళ అవగాహన రాహిత్యాన్ని ఎక్స్ప్లాంటేషన్లు డాక్టర్లు చెయ్యకూడనేది నా భావన. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ డాక్టర్లే కాదు పబ్లిక్ కూడా సోట్లాంటిచ్చిండు. కొందరు డాక్టర్లు ఎన్ని టెస్టులు ఎక్కువ రాస్తే అంత మంచి డాక్టరు, ఎంత ఎక్కువ మందులు రాస్తే అంత మంచిగా చేయి తిరిగిన డాక్టరు అని ఫిక్స్ అయినరు. వాళ్ళకు తెలియక అట్లా అనుకుంటున్నారు. అన్ని తెలిసిన మీ డాక్టర్లే వాళ్ళకు తెలిసేటట్టు ఓపికగా చెప్పాలి. పేషెంట్లను చూసి షీదర కావద్దు అని చెప్పుకొచ్చిండు. ఇక అట్నే కాన్పుల కోసం వస్తే పైసల కోసం పెద్ద ఆపరేషన్లు చేస్తుర్రు. అది కూడా పద్ధతి కాదు అని అనుకుంటా డాక్టర్ల మీటింగ్ పోయి డాక్టర్లకు హితబోధ చేసిండు సారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ కౌన్సిల్ కొత్త సభ్యుల ప్రమాణం తినే కార్యానికి పోయి ఈ మాటలు అనకొచ్చిండు సారు. అన్నట్టు డాక్టర్లే కాదు ఆరోగ్య శాఖలు కూడా సర్కారు దవాఖాన్ల ఆలతు మార్చేందుకు అప్పుడప్పుడన్న దవాఖాన్ల చెకింగ్లకు పోవాలి. అట్నే అడ్డగోలుగా వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ దవాఖాన్ల దోపిడికి అడ్డు కట్టేయాలి. దవాఖాన్లల్లో సౌలతులు పెంచాలి. లేకుంటే గిసోంటి మాటలని ఉపన్యాసాలల్లో ఉపమానాలకే పరిమితమైపోతాయి సారు అని అనుకుంటుర్రట సత్యకుమార్ సార్ స్పీచ్ ఇన్న కొంతమంది.